జిల్లా జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా అన్న సంరాధన జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై రావులమ్మ దర్శనం చేసుకుని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు। అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు। ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ రావులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కనుమ పండుగ రోజు కన్నుల వైభవంగా జరిగిందని, అనంతరం గ్రామంలో అందరూ వైభవంగా రావులమ్మ తల్లి సంబరం జరుపుతున్నారని, శనివారం నాడు 4000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేశామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కిల్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। అదే తీసుకోండి ప్లేట్లు ఎమ్మెల్యేలు ఒకసారి ఇలా చూడండి। చంటిగా ఒక్క నిమిషం ఉండండి అమ్మ, బిర్యానీ తిండి ఇప్పుడు నాకేం తెలుస్తాను। ఇద్దరు మరి కార్డులకి వెళ్ళారమ్మా, వాళ్ళు వారసులు వచ్చాడండి, పత్రిక మీద వారసులు వచ్చాడు। అందరికీ నమస్కారం। ఈ రోజున ఇక్కడ రావులమ్మ తల్లి అన్న సమారాధన చేయడం జరుగుతుంది। 16వ తారీఖు కనుపండుగ రోజునే అత్యంత వైభవంగా రావులమ్మ తల్లి సంబరం జరిగింది। దానికి అనుగుణంగానే ఇక్కడ అన్న సమారాధన ఈరోజు పెట్టాం। ఈరోజు 4 నుంచి 5,000 మంది రావులమ్మ తల్లి భక్తులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి ప్రసాదం స్వీకరిస్తున్నారు। ఇది చాలా కోలాహలంగా జరుగుతుంది। ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా చూసి అందరూ వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించడం కోరుచున్నాం।